ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. బ్రెడ్‌తో చాలా బావుంటుంది. బ్రెడ్ పడ్డింగ్ ఈజీగా, క్విక్‌గా చేసుకోవచ్చు. పొయ్యి మీద పాలను పెట్టుకొని పొంగొచ్చేంత వరకు మరిగిచ్చుకోవాలి. పాలు పొంగొచ్చేలోపు ఒక కప్‌లో 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని, అందులోకి తగినన్ని నీళ్లు యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు పాలు పొంగొచ్చి ఉంటాయి. ఇందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి. ఈ షుగర్ యాడ్ చేసిన తర్వాత ఈ షుగర్ మొత్తం కరిగేంత వరకు మిక్స్ చేసుకొని, మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వనివ్వండి. మరి కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా రాకుండా కొంచెం పల్చగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు బ్రెడ్‌ని ఎడ్జెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఎడ్జెస్‌ని పడేయకోకుండా మిక్సీ వేసుకొని బ్రెడ్ క్రమ్స్‌ని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ లేయర్‌గా బ్రెడ్‌ననేది అమర్చుకోవాలి. సెకండ్ లేయర్‌కి మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిక్స్ అనేది బాగా ఈ బ్రెడ్ పైన వేసేయాలి. ఇప్పుడు మరొక లేయర్‌కి మళ్ళీ సేమ్ ప్రాసెస్ బ్రెడ్స్ అనేది అమర్చుకొని మళ్ళీ ఇంకొక లేయర్‌గా కస్టర్డ్ పౌడర్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా బావుంటుంది. అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్‌ని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా బావుంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.